కూడా ప్రవీణ్ టెక్టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 14X 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏంది, హైలైట్ ఏంది అనేసి దాని మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, లాస్ట్ దాకా చూడు. మనకు చిన్న రిక్వెస్ట్ బై, కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించి యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాం. క్రెడిట్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్కి అనమాట. కానీ ఇక్కడ మన వాళ్ళు రియల్మీ వాళ్ళు ఏం చేశారంటే 14X లా ఎండ్యూరింగ్ 5G కిల్లర్ అని పెట్టిరు. ఇక్కడ వాటర్ డ్రాప్ టెస్ట్ అయితే చూపిస్తారు బై. సో వాటర్ డ్రాప్ టెస్ట్ IP69 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. 6000 mAh బ్యాటరీ, పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే ఎక్కువ హైలైట్ అయితే చేస్తారు అన్నమాట. సో చూద్దాం హైలైట్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. సో అదే ఉంది, IP69 వాటర్ ప్రూఫ్ ఉంది బై, వాటర్ పడ్డ కూడా ఏం కాదు. అండ్ డైమండ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. 6000 mAh బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జర్, మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. మిరాక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ బై, 120Hz రిఫ్రెషర్తో పాటు వస్తుంది. సో ఈ ప్రైస్ కేటగిరీకి 15,000 లోపల మంచి ప్రైస్ కేటగిరీకి వస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని డిజైన్స్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది, 3 కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ థిక్నెస్ సన్నగా ఉంది బై. 6000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే కూడా థిక్నెస్ సన్నగా ఉంది. 7.95 థిక్నెస్తో పాటు వస్తుంది. 197 grams వెయిట్తో పాటు వస్తుంది. సో 200 grams అనుకోవచ్చు, కొంచెం వెయిట్ అనిపించచ్చు కొంతమందికి అయితే. అండ్ రిపీటెడ్గా వస్తుంది ఇదైతే IP68 వాటర్ డ్రాప్ స్ప్రే అవన్నీ కూడా. అండ్ పక్క పెడితే వానలో కొంచెం నీళ్ళు పడ్డా సరే కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది ఫోమ్, అది ఇండికేటెడ్ ఫోమ్ సీలింగ్ ప్రొటెక్షన్, వాటర్ ప్రూఫ్ మెంబ్రెయిన్ ప్రొటెక్షన్, లిక్విడ్ సిలికాన్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తున్నాయి. అండ్ ఇదొకటి సానిక్ వేవ్ ఇజెక్షన్ అనమాట. అంటే వచ్చి వైబ్రేషన్తోన ఇక్కడ వాటర్ అవుతుందో బయటికి ఈజీగా బయటకు పంపించేస్తాం. స్పీకర్స్లో ఉంటాయి ఇట్లా. పెద్ద బ్యాటరీ ఈజీగా మీకు 1.5 day ఈజీగా, బేసిక్ యూజర్ అయితే 1.5 day ఈజీగా వచ్చేస్తుంది బై. 4 years బ్యాటరీ హెల్త్ అది ఈజీగా వస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫ్రేమ్, మిడిల్ ఫ్రేమ్, డిస్ప్లే, కెమెరా కట్అవుట్, బాడీ, బోర్డు అవన్నీ కూడా ఈజీగా మనకి చూపిస్తారు ఎట్లయింది అనేసి. తర్వాత కిందికి వెళ్తే మనకి ఇక్కడ సెకండ్ 2 generation ఆఫ్ ఆండ్రాయిడ్ వర్జన్స్ అయితే ఇస్తారు అనమాట అవి. అండ్ రియల్మీ UI 5.0తో పాటు కూడా వస్తుంది. అంటే 36 అంటే ఆబ్వియస్ 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. మంచి ప్రాసెసర్ వస్తుంది. మిరాక్ డైమెన్సిటీ 6300 600 ప్రాసెసర్. అండ్ వర్చువల్ ర్యామ్తో పాటు కూడా ప్రొవైడ్ చేస్తారు. మంచి హై కంఫర్ట్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ప్రొడక్షన్ చూసుకోవచ్చు, కలర్ టెంపరేచర్ అవన్నీ కూడా బాగానే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. గేమింగ్ అంతా కూడా బాగుంది, మంచి మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. హైరెస్ వాల్యూమ్తో పాటు కూడా వస్తుంది. సూపర్ కలర్ డిజైన్తో పాటు కూడా ఉంది. కెమెరా శాంపుల్స్ ఇక్కడ చూసుకోవచ్చు, బాగున్నాయి. అండ్ కొన్ని AI ఫీచర్స్ లాగా జెమినీ AI వస్తుంది, ఎయిర్ జెస్చర్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో వాల్యూమ్ టాగుల్ బటన్, అంటే లైక్ యాప్ స్పెసిఫిక్ యాప్కి ఒక వాల్యూమ్ ఉండేటట్టు ఇక్కడ బాగా పెట్టిరు అన్నమాట. ఇది అన్నిటికీ రావాల్సింది. అండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫైల్స్, అవన్నీ కూడా బాగున్నాయి. సో ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ కీ హైలైట్స్ అనమాట. ప్రైస్ ఇంతకుముందు చెప్పినట్టు 15,000కి వస్తుంది అనమాట. అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో కానీ చూడండి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అవైలబుల్ ఉంది ఇక్కడ. మీకు డిస్కౌంట్స్ అవైలబుల్ ఉన్నాయి, 1000 రూపీస్ డిస్కౌంట్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ EMI కార్డ్ ఆఫర్స్ ఉంటాయి కదా, అక్కడ ఎక్స్చేంజ్ ఉంటాయి, ఇట్లా కొనుక్కోవచ్చు. స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. లైక్ ఇది గోల్డ్ అండ్ క్రిస్టల్ బ్లాక్ అండ్ జ్యువెల్ రెడ్. నాకు జ్యువెల్ రెడ్ కలరు అండ్ గోల్డ్ కలరు, ఈ 2 కలర్స్ చాలా బాగా నచ్చినాయి. స్మార్ట్ ఫోన్ చూసుకుంటే 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 15,000కి వస్తుంది. అండ్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 16,000కి వస్తుంది. సో ఏది తీసుకోవాలన్నా అంటే బేస్ వేరియంట్ తీసుకోండి సరిపోతుంది. అండ్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్లిప్కార్ట్లో కూడా స్మార్ట్ ఫోన్ మీకు అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే 2 వేరియంట్స్ వస్తున్నాయి. ఫ్లిప్కార్ట్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. సేల్స్కి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ మనం హైలైట్స్ ఇంతకుముందు చెప్పుకున్నాము, సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రాసెసర్ చూసుకుంటే మిరాక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 6nm ఆక్టా కోర్ ప్రాసెసర్ 2.4 GHz మీద ఉంది. అండ్ జీపీ చూసుకుంటే ARM G57 MC2 జీపీతో పాటు కూడా వస్తుంది. మెమరీ చూసుకుంటే 6GB RAM 8GB RAM 2 వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. అండ్ మీకు వర్చువల్ ర్యామ్ వస్తుంది. సో వర్చువల్ ర్యామ్ గురించి మధ్య ఎవరు పట్టించుకోవట్లేరు.
కానీ డిస్ప్లే గురించి అయితే చాలా పట్టించుకుంటారు బై. సో డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, హెచ్డి రిజల్యూషన్ ప్లస్తో పాటు కూడా వస్తుంది అనమాట బై. అండ్ ఇక్కడ కలర్ డెప్త్తో పాటు అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్. సో బేసిక్ నార్మల్గా వచ్చే డిస్ప్లేనే వస్తుంది, పెద్దగా ఇక్కడ డిస్ప్లే కడితే పెద్దగా ఏంలో కొంచెం డౌన్ అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే 45 వాట్స్ ఛార్జర్ వస్తుంది, 6000 mAh బ్యాటరీ, ఫుల్ డే ఈజీగా రన్ అయిపోతుంది. కెమెరా చూసుకుంటే 50 MP OB50D ఆటో ఫోకస్ కెమెరా కూడా ప్రొవైడ్ అయితే చేసిరన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే సపోర్టింగ్ 1080p 30 fps అండ్ 720p 30 fps అయితే రికార్డింగ్ ఇక్కడ మెయింటైన్ చేశారు. అట్లీస్ట్ ఇక్కడ నాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఏముందంటే 60 fps ఇచ్చేది ఉండే బై, ఇక్కడ బేర్ మినిమం 60 fps అని ఇచ్చేది ఉండే. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. సో ఫ్రంట్ కెమెరాకి డీసెంట్ ఫంక్షనింగ్ అనేసి అయితే పెట్టారు ఇక్కడ. అండ్ వీడియో రికార్డింగ్ చూపించుకో. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరాకి అఫీషియల్గా ఇక్కడ కెమెరా కేటగిరీలు ఎక్కడ కూడా ఫ్రంట్ కెమెరా ఎంత మెగాపిక్సెల్ ఇక్కడ మెన్షన్ చేయలేరు. సో ఒక్కసారి నేను ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా చూస్తాను ఫ్రంట్ కెమెరా ఎంత ఉంది అనేసి. 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది 8 MP కెమెరా, ఇది 50 MP కెమెరా అనమాట రియర్. సెకండ్ ఇది 2 MP కెమెరాతో పాటు వస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అవి అఫీషియల్ వెబ్సైట్లో కాకుండా నేను వేరే సోర్సెస్ కూడా చెక్ చేస్తాను కదా, సో అక్కడ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసేసుకుంటే 5Gకి సంబంధించింది చూసుకుంటే మాత్రము ఇక్కడ చూసుకోవచ్చు 5G బ్యాండ్విడ్త్స్ అయితే ఉన్నాయి. ఎన్ఆర్ 5G ఎన్ఆర్తో పాటు వస్తుంది, స్టాండర్లోన్ అండ్ నాన్ స్టాండర్లోన్ నెట్వర్క్స్ రెండు కూడా సపోర్ట్ చేస్తున్నాయని ఇక్కడ టాప్లో పైననే మెన్షన్ చేసిరన్నమాట అవి. సో కొన్ని నెట్వర్క్ బ్యాండ్విడ్త్స్ కొన్ని చేంజ్ కావచ్చు అనేసి అయితే అంటారు. అండ్ వైఫై గురించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, బ్లూటూత్ వర్జన్ 5.3 వస్తుంది. నావిగేషన్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే బైడూస్ B1 అండ్ GPS L1, గ్లోనాస్ G1, గ్యాలియస్ E1, QGSS L1తో పాటు కూడా వస్తుంది. అండ్ స్పీకర్స్ చూసుకుంటే మాత్రం సూపర్ ఓ క్వాలిటీ ఆడియో ఈక్వల్ స్పీకర్స్ వస్తుంది, డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది, హైరెస్ ఆడియో సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సిమ్ స్లాట్ చూసుకుంటే మాత్రమే 2 నానో స్లాట్లో చిన్న సిమ్ స్లాట్స్ వస్తున్నాయి 2 కూడా. అండ్ ఒక హైబ్రిడ్ స్లాట్ అనుకోవచ్చు, సింపుల్ చెప్పాలంటే హైబ్రిడ్ స్లాట్ వస్తుంది. ఒక సిమ్ కార్డు, సెకండరీ సిమ్ కార్డ్ లేకపోతే SD కార్డ్ పెట్టుకోవచ్చు. వాల్యూమ్ లాకర్ టైప్-C పోర్ట్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్ చూసుకుంటే మాత్రమే జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్ సెన్సార్, సైడ్ ఫింగర్ సెన్సార్, ఫ్లికర్ సెన్సార్. అమ్మ నోరు వచ్చేసి మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ చూసుకుంటే రియల్మీ UI 5.0తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట ఇక్కడ. సో Android 15 అంటే స్టార్టింగ్లో హైలైట్లో చూసుకున్నప్పుడు మనకి 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇచ్చారు కదా, సో Android 16 దాకా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా స్మార్ట్ ఫోన్ పనిచేస్తే స్మార్ట్ ఫోన్, చార్జర్, టైప్-C కేబుల్, సిమ్ జెట్, గైడ్ డాక్యుమెంట్స్, ప్రొటెక్షన్ కేసు అవన్నీ కూడా వస్తాయి అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో రియల్మీ 14X 5G ఓకే పర్లేదు, డీసెంట్గా అయితే ఉందన్నమాట. సో కొన్ని స్పెసిఫికేషన్ ఫీచర్స్ బాగుంది నా ఒపీనియన్లో పోయి. ఇంకొంచెం తక్కువ కావాలి పోయి, కొన్ని ఫీచర్స్ అయితే ల్యాక్ అనిపించింది నాకు. డిస్ప్లే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఈ ప్రైస్ కేటగిరీ వేరే బ్రాండ్స్లో మంచి ఇస్తారు, సో అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈవెన్ రియల్మీలో కూడా ఈ ప్రైస్ కేటగిరీకి వేరే మోడల్స్ బాగున్నాయి, అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోమంటాను. ఫైనల్గా అయితే పర్లేదు అనిపించింది, ఓకే అనిపించింది. బ్యాటరీ కాడ అండ్ డిస్ప్లే బ్యాటరీ మోస్ట్లీ బ్యాటరీ ఎక్కువ మంచిగా అనిపించింది నాకైతే. అది నా ఒపీనియన్ అనమాట. మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, నా ఒపీనియన్ మాత్రం మోస్ట్లీ పర్లేదు. ఒకవేళ తీసుకోండి, ఆఫర్ సప్లై తీసుకోండి. మోస్ట్లీ అయితే నేను ఇదే బ్రాండ్లో వేరే మోడల్స్ కూడా అవి కూడా కన్సిడర్ చేసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి, నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.